ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఎటువంటి ప్రతిపాదనలు కాలేదు, ముందు కూడా జరగవు అనే దానిపైనే శ్రీధర్ బాబు గారు వెరీ క్లియర్గా మా దృష్టికి వచ్చింది. మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలను ఇబ్బంది పెట్టేది, ప్రజలకు హాని కలిగేది ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది చెయ్యదు అనేది వెరీ క్లియర్గా చెప్పి, దాంతోపాటు పక్కన పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, ఇంకా పక్కన మన జిల్లా మంత్రి వారికి కూడా మనం ఇచ్చినాం. వారితో ఆల్రెడీ వారు మాట్లాడినారు. మళ్ళీ కూడా మనం చర్చిస్తాం, ఎందుకంటే ఇది రావాలి. మళ్ళా సీఎం గారి దగ్గరికి కూడా మేము చర్చిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పిండ్రు ఇది మొదట్లోనే ఉంది. సరే, మొదట్లోనే మనం కావద్దని చెప్పి నేను ఆపాలని ప్రయత్నం మనం చేస్తున్నాం, మంచిదే. కానీ అదే రకంగా మీరు హామీ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ముందుకు పోయేటట్టు అక్కడ కూడా 100% మంత్రి గారు హామీ ఇచ్చిండు. దానిలో భాగంగా అక్కడ అందరం సాటిస్ఫై అయిన వాళ్ళందరం కూడా సాటిస్ఫై అయినాం. అందరం కూడా ఏమనుకున్నామంటే హుజరాబాద్ ప్రణబ్ గారు ఇన్ఛార్జ్ కాబట్టి మనం సారాజిగా టెంట్ కాడ చెప్పాలి అనుకున్నాం. సరే, పూర్తి బాధ్యత నాదే అంటున్నాడు కాబట్టి మనం కూడా గవర్నమెంట్కు పూర్తి అవకాశం ఇచ్చి వాళ్ళేమన్నా మళ్ళీ ముందు నిర్ణయం తీసుకోకుండా సార్ ఉన్నారు కాబట్టి మనం కూడా సార్కు ఏది చేసినా మంచి అయినా సరైన గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్కు అనుకూలంగా మనం ఉండాలి, మన పని వాళ్ళు చేయాలని చెప్తూ మధ్యగా మనకు ప్రణబ్ బాబు గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా మన అందరం సహకారం, మీరు ఎప్పుడు రమ్మంటే మేము కూడా సహకారం చేస్తాం సార్. మన అందరి ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇది ఒకటే, ప్రజలు ఏమనుకున్నారంటే మరి టెంట్ తీసేస్తే మళ్ళీ అని ఒకటి అపోహ మా జేఏసీ మీద అపోహ అంటున్నారు కాబట్టి కొంచెం మీరు కూడా దృష్టి ఏంటంటే దయచేసి పూర్తిగా బాధ్యత మీరే సార్. ఇప్పుడు మంత్రి గారు నేను చెప్పి మేము స్వయంగా విన్నాం. మీకు మళ్ళీ ఒకసారి పిలుస్తాను, నేను అధికారులతో మీతో సమావేశం ఏర్పాటు చేస్తాను, సాధ్యమైనంత మేరకు దీనికి ముగింపు పలుకుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాకుండా చూస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మరి పెద్దలు ప్రణబ్ బాబు గారు కూడా ఇక్కడికి వచ్చి వారి తరఫున అట్లాగే ప్రణబ్ బాబు గారి తరఫున కూడా మనకు ఈ హామీ ఇస్తూ హుజరాబాద్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాకుండా చూడడానికి పూర్తి స్థాయిలో వారు హామీ ఇచ్చి ఉన్నారు. తప్పకుండా మనమంతా కూడా వారి మీద విశ్వాసం ఉంచుదాం. రేపు కనుక ఆ ప్లాంట్ వచ్చినట్లయితే బాధ్యత కూడా మీదే ఉంటుంది. మీరే ముందు టెంట్ లో కూర్చొని ఆ రద్దయ్యేంత వరకు కూడా ఉద్యమం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా మరి బరువు బాధ్యత అంతా కూడా మీకే అప్పగిస్తా ఉన్నాం సార్. తప్పకుండా మరొకసారి కూడా మరి శ్రీధర్ బాబు గారితో మరొక సమావేశం ఏర్పాటు